హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నా స్టైల్లో గొట్టం కాజా తయారు చేశానండి. కాకినాడ కోటయ్య గారి గొట్టం కాజా అండి. చూడండి ఎంత బాగుందో, ఎంత అబ్బబ్బా ఎంత జ్యూసీగా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ ఎలా చేశాను, ఇందులో ఏమేమి వేసాను చూసే ముందు మనం కోటయ్య గారి గురించి రెండు విషయాలు మాట్లాడుకుందామండి. కోటయ్య గారు గుంటూరు జిల్లాలో తెనాలి మండలంలో పుట్టారండి. ఆయన పుట్టి అక్కడ ఏంటంటే కొంచెం పెద్దవారు అయిన తర్వాత ఇంట్లో ఏదో చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. ఏదో చిన్న విషయానికి ఆయన ఆ ఇంట్లో అలిగేసి తిరుపతి వెళ్ళిపోయారంట. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి ఒక ముసలావిడ కనిపించిందండి. ఆవిడ కనిపించి ఆకలితో ఉండడం గమనించి ఆవిడ ఏం చేసిందంటే ఒక లడ్డు ఇచ్చింది. లడ్డు ఇస్తే తిన్నారంట. తిన్న తర్వాత ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ నాతో పాటు వచ్చే బాబు, నేను మద్రాసు తీసుకెళ్తానని ఈయన తీసుకువెళ్ళింది. తీసుకువెళ్తే అక్కడ ఆవిడ అంటే స్వీట్ షాప్ అంటండి. స్వీట్ షాప్ అయితే ఈయన కోటయ్య గారు అక్కడే ఉండి ఆ స్వీట్ ఎలా తయారు చేస్తున్నారు, ఏ విధంగా ఇందులో ఏమేమి కలుపుతున్నారు అన్ని వివరంగా నేర్చుకున్నారంట. నేర్చుకుని కొన్నాళ్ళు అక్కడే ఉండి తర్వాత వాళ్ళ స్వగ్రామానికి అదే వాళ్ళ ఊరు వస్తారంటండి. ఊరు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళని చాలా ప్రయోగాలు చేశారంట. దీంట్లో దేని వేయాలి, ఏదో కొత్త రకం స్వీట్ తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయోగాలు చేసి ఒక స్వీట్ అయితే మాత్రం తయారు చేశారు ఆయన. ఆ తయారు చేస్తే వాళ్ళ ఊరు గ్రామం కదండి, పల్లెటూరు. ఆ స్వీట్ పెట్టి అమ్మడానికి ట్రై చేస్తే కొనడం చాలా తక్కువ అంటండి. అసలు ఎవరు కొనేవారు కాదంట. ఏంటి ఇలా బిజినెస్ ఇలా డెవలప్ అవ్వట్లేదని ఉద్దేశంతో, ఈ స్వీట్ కూడా ఎవరు కొనట్లేదని ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే వాళ్ళ చుట్టాలు ఊరైన కాకినాడ వెళ్ళి అక్కడే స్వీట్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారండి. అవి బాగా ప్రజాదరణ పొందిందండి. ఎందుకంటే బాగా అందరూ కొనేవాళ్ళు ఎక్కువగా సిటీ వల్ల. ఇలా మనకి కోటయ్య గారు కాకినాడ కోటయ్య గారి కాజా మనకి తయారయ్యింది. మనం అందరం ఇప్పుడు ఆ స్వీట్ అందరమే తింటున్నాం. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యి అందరూ మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ స్వీట్ అనేది మర్చిపోకుండా తింటూనే ఉంటారండి. కాకినాడ కోటయ్య గారి గొట్టం కాజా నా స్టైల్లో ఎలా చేసానో ఒకసారి చూసేయండి. గొట్టం కాజా మైదాపిండితో చేస్తారండి. నేను 2 కప్పులు మైదాపిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు మైదాపిండికి 1 స్పూను శనగపిండి వేసుకోవాలండి. 1 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. నెయ్యి అండి, ఈ నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై కొద్దిగా నెయ్యిని రాసి మొత్తం అంతా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఆ గుడ్డను అనేది కప్పి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకానికి రెడీ చేసుకుందామండి. నేను ఆల్రెడీ 2 కప్పులు మైదాపిండి తీసుకున్నాను కాబట్టి నేను 3 కప్పులు పంచదార పాకానికి తీసుకున్నాను. 3 కప్పులు పంచదారకి 3/4 కప్పు వాటర్ పడుతుందండి. ఇది బాగా కరిగి తీగ పాకం వచ్చే వరకు కరగనివ్వాలండి. బాగా ఇది నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ పాకం వస్తే సరిపోతుందండి. ఈ పాకం అనేది గట్టి పడకుండా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే పాకం గట్టి పడుతుంది. ఎలా ఉన్న పాకం అలా ఉంటుంది. పాకం పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది 10 నిమిషాలు అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకొని వీటిని చిన్న చిన్న గొట్టం కాజాల కింద తయారు చేసుకోవాలండి. అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొద్దిగా మైదాపిండిని జల్లుకోవాలండి. ఈ విధంగా సన్నగా చేసుకొని మీకు పెద్ద ముక్కలు కాకపోతే పెద్దవి చేసుకోవచ్చు, చిన్న ముక్కలతో చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీసు తీసి దాన్ని చపాతీ కర్రతో వత్తాలండి. ఇలా ఒత్తినవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలా ఒకటి ఒత్తుకొని ఒక ప్లేట్లో మొత్తం అన్ని పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దానిపై మళ్ళీ ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి అలా ఆయిల్లో వేయించి బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ కన్నా ఎక్కువ కలర్ రావాలి. బాగా ఫ్రై చేయాలి ఇవి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి డైరెక్ట్ పాకంలో వేసేసుకోవాలండి. అలా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా పాకం పట్టించి ఏదైనా ఒక
గిన్నె కానీ ఏదైనా మీ దగ్గర నొక్కి ఐటమ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఆ కాజాల పైన పెట్టి ఇలా నొక్కాలండి. పాకం పడుతుంది బాగా అలా నొక్కడం వల్ల. అలా మిగతావన్నీ కూడా కాజాలన్నీ వేసుకొని వేపేసుకొని పాకంలో వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదండి పాకంలో. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పాకం బాగా పీల్చే వరకు. 10 నిమిషాలు అయిపోయిందండి. కాజా పాకాన్ని బాగా పీల్చుకుంది. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. మన కాకినాడ కోటయ్య గారి గొట్టం కాజా రెడీ అయిపోయిందండి. వీడియో చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.